కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మా నగర ప్రజల తరపున కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతిని ఎండగట్టే విషయంలో మేము కూడా చూస్తున్నాం. అవసరమైతే జలమండలి దగ్గర కూడా ధర్నాలు పెడతాం. ఇంకొక మాట కూడా చివరిగా నేను చెప్పి ముగిస్తాను. మొన్న నేను రసూల్పుర పోయినా కంటోన్మెంట్లో, అక్కడ స్వరూప అని ఒక మహిళ వచ్చింది. అన్న మీరున్నప్పుడు 20,000 లీటర్లు ఫ్రీగా వచ్చేది, ఇప్పుడు నాకు బిల్లు వస్తున్నది, గత సంవత్సరం బిల్లు మొత్తం ఒకటేసారి పంపినరు అన్న, నాకు 8,000 బిల్లు పంపినరు అని చెప్పి వారు బిల్లులు తీసుకొని వచ్చి మరీ చూపెట్టినారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్ఎండబ్ల్యూస్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నా. మున్సిపల్ మంత్రి వేరే లేరు, రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి వారినే డిమాండ్ చేస్తున్నా. మీరు మీ హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి ఆదేశాలు ఇవ్వండి. తక్షణమే ఈ ప్రజలను ముక్కుబిండి బిల్లు వసూలు చేసే పద్ధతిని విరమించండి. ఫ్రీ వాటర్ అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది, మీరు దాన్ని వయలేట్ చేసి ఇవాళ ప్రజల ముక్కుబిండే విధంగా బిల్లులు వసూలు చేయడం అనేది అన్యాయం. వెంటనే తక్షణమే ఆ బిల్లులు ఏవైతే ఇష్యూ చేసినరో వాటిని రద్దు చేయాలి. ఫ్రీగానే 20,000 లీటర్లు ఇవ్వాలి, ఫ్రీగా ట్యాంకర్లు ఇవ్వాలి. నీ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాం. బ్రదర్, నేను ఏమంటున్నాను, మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిందో నేను చెప్పిందో కాదు, మీరు దయచేసి ఐఎండి లెక్కలు తీసుకోండి. పోయిన సంవత్సరం వర్షాలు ఎంత పడ్డాయి? సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి, 14% అధికంగా పడ్డాయి. మేము అధికారం నుంచి దిగిపోయిన నాడు జలాశయాలన్నీ నిండు కుండల్లా ఉన్నాయి. ఈ 3-4 నెలల్లో ఏం జరిగింది అంటే, వాస్తవం ఏంటంటే మా మీద కోపంతో మేడిగడ్డను ఒక బూచిగా చూపెట్టి గోదావరిలో నీళ్ళు లిఫ్టింగ్ బంద్ చేసిండ్రు. కృష్ణలో కూడా వీళ్ళకి నీటి నిర్వహణ రాదు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు ఒకసారి ప్రాజెక్టుల విషయంలో ఎంత పట్టుదలగా ఉండేదంటే ఆయన ఆఖరి కింది స్థాయిలో ఉండే ఏఈలకు డిఈలకు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి చెరువులు నింపండి అని గోల చేసి ఆనాడు ప్రతిరోజు వాటర్ మేనేజ్మెంట్ అనేది తానే స్వయంగా చూసుకునేది కేసీఆర్ గారు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు, వాళ్ళ మంత్రులకు తెలియదు, వాళ్ళ కనీసం అవగాహన లేదు. వాస్తవం ఆయనకు పరిపాలన అనుభవం కూడా లేదు. నేను ఆయన తప్పు పట్టట్లేదు, పరిపాలన అనుభవం లేదు, పోనీ నేర్చుకుందామనే జిజ్ఞాస కూడా లేదు. దానివల్ల వచ్చిన ఉపద్రవం ఇది. అందుకే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, కాళేశ్వరం కొట్టుకుపోయిందన్నారు, మరి నీళ్ళ పంపు చేస్తున్నారు, పైకి పంపు చేయండి, నీళ్ళు తీసుకురండి హైదరాబాద్కి, ఎల్లంపల్లికి చేయండి, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కి నీళ్ళు ఇవ్వండి, సింగూరు వాడండి. సోర్సెస్ చూపెడుతున్నాం కదా, మీకు తెలియదు కదా, చెప్తున్నాము, నేర్చుకోండి. ప్రజలకు ట్యాంకర్ల బాధ తప్పియండి, లేదా ట్యాంకర్లన్నా ఫ్రీగా ఇవ్వండి, అదన్నా చేయండి. సర్లేండి, ఇప్పుడు చెల్లని నోట్లు, ఈ పెద్ద పెద్ద మాటలు ఇవన్నీ కాదు. ఇవాళ దేశంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ కంటే చెల్లని నోటు ఎవరైనా ఉన్నారా అండి? ఆయన సొంత సీటే గెలవలేడు, ఆమెతే ఓడిపోయిండు, వాయనాడు వారిపోయిండు. ఇలా వాయనాడులో కూడా ఓడిపోయే పరిస్థితుంది. కాంగ్రెస్ 40 సీట్లు దాటి గెలవదు, దేశంలో అందరికీ తెలిసి. ఇది నేను అంటలేను, ఇది వాళ్ళ పార్ట్నర్సే అంటున్నారు. స్వయంగా మమతా బెనర్జీ గారే చెప్తున్నారు చెల్లని నోటు ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు. అయినా నాకు తెలియకడుతా రేవంత్ రెడ్డి గారు ఎవరి కోసం పోటీ చేస్తున్నారో, ఎవరి కోసం పనిచేస్తున్నారో మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా, మోడీ కోసం పనిచేస్తుండా, మీరు కూడా చూడండి, జాగ్రత్తగా చూడండి.